హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే సండే. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అన్నవరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మనకందరికీ తెలిసిందే అన్నవరం అనేది ఒక మంచి స్పిరిచువల్ టెంపుల్. అండ్ ఇది ఎక్కడంటే రత్నగిరి హిల్స్ దగ్గర లొకేట్ అయ్యి ఉంది. ఆ చుట్టూ సరౌండింగ్స్ ఏంటంటే పంపా రివర్తో అయితే సరౌండింగ్ అంతా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది అన్నవరం టెంపుల్, ఒక మంచి స్పిరిచువల్ వైబ్ ఉంటుంది. సో ఇప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి అక్కడ వ్రతం చేయించుకుంటున్నాము. సో వ్రతం చేయించుకొని దర్శనం అయితే చేసుకోవాలనుకుంటున్నాము. సో మనకు అందరికీ తెలిసిందే అన్నవరం అంటేనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉంటారు కదా. సో చాలా పవర్ఫుల్ గాడ్. సో మేము అందరం అక్కడికి వెళ్ళి వ్రతం చేయించుకొని దర్శనం చేయించుకుందాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఆల్మోస్ట్ మన అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనకి జంక్షన్ వస్తుంది. సో జంక్షన్ నుంచి మనం రైట్ కట్ అవ్వాలి. సో అక్కడ బోర్డు కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇలా రైట్ కట్ అయ్యి ఇంక లోపలికి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అన్నవరం అయితే రీచ్ అయిపోతాం టెంపుల్కి. సో ఆర్చ్ కూడా వస్తుంది మనకి గుర్తు కింద. సో ఇదే అనమాట ఆర్చ్. సో ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎక్కడ ఏ డీవియేషన్ తీసుకోవాల్సిన లేదు. సో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అన్నవరం టెంపుల్ అయితే రీచ్ అయిపోతాం. సో ఎవరైనా మెట్లు ఎక్కి వెళ్ళాలంటే మాత్రం సో ఇలా అయితే వెళ్ళాలి. సో యాక్చువల్గా మనం వ్యాన్లో వచ్చాం కాబట్టి మనం డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు మనం వ్రతం చేయించుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫాస్ట్గా వ్రతం చేయించుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సో అందరం అయితే వచ్చేసాం. సో మనం టెంపుల్కి రీచ్ అవ్వగానే ఇక్కడ ఎంట్రన్స్లోని సైడ్కి మన కొబ్బరికాయలు కానీ అరటిపళ్ళు కానీ అండ్ పిల్లలకు కావాల్సిన గేమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ షాప్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, లేదంటే మనం టెంపుల్ అట్ సైడ్ రూట్ నుంచి వచ్చినప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మెట్లు ఎక్కినప్పుడు మనం డైరెక్ట్గా అక్కడికి వస్తాం అనమాట, లోపల టెంపుల్కి. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం కదా. సో ఎంట్రన్స్ నుంచి కొంచెం పక్కన డౌన్ దిగితే ఇక్కడ కేశ ఖండనశాల ఉంటుంది. సో ఇదేంటంటే గుండెలై చేయించుకోవడానికి. సో మనం ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలి. సో టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళమంటారు, కౌంటర్ దగ్గరికి లోపలికి వెళ్ళాలి. సో టికెట్ కౌంటర్ కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి లెఫ్ట్లో ఉంటుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా, అక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది కదా, కేశ ఖండన టికెట్ కౌంటర్ అని. సో అక్కడ మనం టికెట్ తీసుకోవాలి, ఇలా లోపలికి అయితే వెళ్ళాలి మనం. సో లోపలికి వెళ్తే మనకు గుండె అయితే చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన వ్రతం చేయించుకోవడానికి కావాల్సిన సామాన్లు కొనాలి కాబట్టి పూజకి సామాన్లు. సో ఇక్కడ ఎంట్రన్స్ అవ్వంగానే ఇక్కడ మనకి కౌంటర్ ఉంటుంది. సో ఈ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసుకుంటే పూజకి కావాల్సిన అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనం కొబ్బరికాయలు అరటిపళ్ళు మాత్రం మనం తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ మేమైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. సో ప్రెసెంట్ టికెట్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం వ్రతం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చేయించుకోవడానికి. సో ఇలా మనం మెట్ల దగ్గరనే మనకి రైట్ సైడ్ రూట్ ఒకటి ఉంటుంది, చూసారా కనిపిస్తుంది అక్కడ రైట్ సైడ్. సో ఇలా మనం రైట్కి వెళ్ళిపోతే వ్రతం చేయించుకోవడానికి
అలాట్ చేశారనమాట కొన్ని స్లాట్స్. సో మనం లోపలికి వెళ్ళిపోయి వ్రతం అయితే చేర్చుకుందాం ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది. సో నేను కూడా అది చూపిస్తాను. సో చాలా మంచి స్పిరిచువల్ వైబ్ అయితే వచ్చింది మాకు వన్స్ అన్నవరం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే. సో మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి. అండ్ రథం అవ్వగానే మేము కూడా దర్శనం చేసుకుంటాం. సో మేమైతే రథం చేయించుకుందాం అని చెప్పి వచ్చాము. చూసారా క్రౌడ్. సో చాలా మంది అయితే వచ్చారు రథం చేయించుకోవడానికి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్నారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మేము అలా రథం చేయించుకుంటున్నాం. సో వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. సో ఒక ఆర్డర్లో కూర్చున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే పంతులు గారు అన్ని పూజకి కావాల్సిన సామాన్లన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో నేను మొత్తం వీడియో అంతా షూట్ చేస్తాను, అంటే పూజ ఎలా జరుగుతుందని. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో రథం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట దర్శనం లైన్. సో ఇక్కడ మనం ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టేసి మనం దర్శనంకి అయితే వెళ్ళాలి. సో ఇదే దర్శనం యొక్క క్యూ లైన్. సో చూసారు ఆల్రెడీ వెళ్తున్నారు. సో మేము కూడా ఇప్పుడు వ్రతం అయితే అయిపోయింది కాబట్టి సో మేము కూడా ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో దర్శనం అయ్యాక నేను మళ్ళీ వీడియోలో కనెక్ట్ అవుతాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మేము ఇప్పుడు అన్నదానానికి అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. సో అన్నదానం కూడా మీకు ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ దర్శనం కానీ వ్రతం కానీ చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని, కానీ చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు మేము అన్నదానంకి వెళ్ళి సో అక్కడ కూడా మీకు మొత్తం వీడియో చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. సో ఇది అన్నదానికి లైన్ అనమాట. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే అన్నదానికి అయితే వెళ్తాము. సో ప్రజెంట్ మేమైతే లైన్లో ఉన్నాము. సో లైన్ నుంచి అలా లోపలికి వెళ్ళిపోతే అన్నదానం అయితే మనం స్వీకరించవచ్చు. సో చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఫైనల్గా అన్నదానంకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే అనమాట అన్నదానం కౌంటర్. సో అన్నదానికి అయితే వచ్చేసాం అనమాట. సో మాకు ఈరోజు ఐటమ్స్ ఏంటంటే రైస్, పప్పు, పులిహోర అండ్ కర్రీ ఏమొచ్చి బంగాళదుంప అండ్ కొబ్బరి పచ్చడి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. సో దేవుడి ప్రసాదం దొరకడమే మనకి అదృష్టం. సో ఫుడ్ అయితే ప్రసాదం అయితే చాలా బాగుంది. సో మీరు కూడా వస్తే మాత్రం అన్నదానానికి తప్పకుండా రండి ఒకసారి. చాలా బాగుంది ఫుడ్ అయితే, క్వాలిటీగా కూడా ఉంది. సో ఇక్కడ ఆవు నేతి దీపాలు అని చెప్పి ఉంది. సో చూడండి చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. సో ఎవరైనా వస్తే ఈ దీపాలతోని ట్రై చేయండి ఒకసారి, బాగుంది. సో ఈ దీపాలన్నీ కొనేసిన వెంటనే మనం ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. సో ఇక్కడ దీపాలు అయితే వచ్చి వెలిగిస్తారు అనమాట, చూడండి. సో అక్కడ దీపాలు కొని ఈ స్వామివారికి అయితే దీపం వెలిగిస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ కూడా టికెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది కూడా మనం వ్రతం చేయించుకోవడానికి టికెట్ కౌంటర్స్. సో సేమ్ రేట్సే 300. సో అలా ఉన్నాయి. ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడ మనకు కావాలంటే ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట. చూసారా లైన్? సో అదనమాట, అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు అనమాట, కొనుక్కోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి హెల్త్ సెంటర్ కూడా ఉంది. సో మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మనం వెళ్తే వాళ్ళు మెడిసిన్స్ అవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో పిఆర్ఓ ఆఫీస్ కూడా ఉంది. సో ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఫ్రూట్స్, కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ కిడ్స్కి, అండ్ దేవుడి సామాన్లు, పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మన ఇంట్లో వాటికి కొనుక్కోవడానికి. సో క్యాప్స్, సో చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ. వీటికంటూ మంచిగా ఒక ప్లేస్ అనేది ఇచ్చారు. సో చాలా బాగుంది, చూసారా, చాలా బాగుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది, చాలా బాగుంది. ఒకసారి లొకేషన్ చూద్దాం రండి, చూపిస్తాను లొకేషన్. చాలా బాగుంది, ఫుల్ టోటల్ రివర్ అన్నీ ఉన్నాయి. సో ఇది శ్రీ గోకులం అన్నమాట. సో లోపల సో ఇక్కడ ఏంటంటే మనకి గోమాతలు అయితే ఉన్నారు. సో చూపిస్తాను వీడియో, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కృష్ణుడు కూడా అరేంజ్ చేశారు, బాగుంది చూడండి. సో ఇదే అనమాట. సో లోపలికి ఒకసారి వెళ్దాం. ఈజీ. సో ఇక్కడ కూడా ఒక క్రేజీ వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తాను రండి. సో ఇలా స్టెప్స్ అయితే ఎక్కాలి. చూసారా లొకేషన్ హైలైట్. సో హాయ్ గైస్, సో ఫైనల్లీ వ్రతము అండ్ దర్శనము రెండు చాలా బాగా జరిగాయి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఎందుకంటే చాలా అంత బాగా జరిగింది అనమాట వ్రతం అండ్ పూజ అండ్ దర్శనం కూడా. ఫ్యామిలీ మెంబర్స్ అందరం ప్రతి ఇయర్లీ వన్స్ అయితే మేము ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తాము. సో మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ విజిట్ చేసి వ్రతం చేయించుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వ్రతం చేయించుకోండి. అండ్ వ్రతం అవ్వగానే దర్శనం కూడా చేసుకోండి. సో ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ మనకి చాలా టెన్షన్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం మన టెంపుల్కి వచ్చి టైం స్పెండ్ చేస్తే మనకు ఒక పాజిటివ్ వైబ్ అండ్ పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, నెగిటివిటీ తగ్గుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది అనమాట. సో అందరూ ఒకసారి విజిట్ చేయండి అన్నవరం టెంపుల్ని. అండ్ ఇప్పుడు సో మొత్తం అన్నవరం ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ నేమ్ కూడా నేను రివీల్ చేస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.